నమస్తే వెల్కమ్ టు ప్రగతి పదం నేను మీ కేవి 2026లో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే డీలిమిటేషన్ ప్రక్రియ మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. డీలిమిటేషన్ ప్రక్రియను ఉత్తరాది రాష్ట్రాలు సమర్థిస్తూ ఉండగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాల డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే లోక్సభలో తమ ప్రాతినిధ్యం కోల్పోయి తామంతా తీవ్రంగా నష్టపోతామని దక్షిణాది రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అయితే ఎంపీల సంఖ్య గణనీయంగా పెరగనుంది. కేంద్రం మాత్రం ఎవరికి అన్యాయం జరగకుండా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడతామని చెప్తోంది. డీలిమిటేషన్ ప్రక్రియ అంటే ఏంటి? 50 ఏళ్లుగా జరగని డీలిమిటేషన్ ప్రక్రియను బీజేపీ ఎందుకు తెరపైకి తీసుకొచ్చింది? ఒకవేళ డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే ఎవరికి లాభం జరుగుతుంది? రాజకీయ పార్టీలకు జరిగే లాభం ఏంటి? ప్రజలకు ఎటువంటి లాభం చేకూరబోతోంది? దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉందా అనే విషయాలను స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డీలిమిటేషన్ ప్రక్రియ అంటే ఏంటి? దీన్ని ఎలా జరుపుతారు? మన దేశంలో ఎప్పుడెప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, 170 ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు జనాభాను లెక్కించి జనాభా తామాషా ప్రకారం పార్లమెంట్ స్థానాలు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి నిర్ణయించడానికి డీలిమిటేషన్ ప్రక్రియ అంటారు. పెరిగిన జనాభా ప్రాతిపదికన ప్రజలకు మెరుగైన పాలన అందించడంతో పాటు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు, ఇతర కులాలకు రిజర్వేషన్ ప్రకారం ఎన్ని సీట్లు కేటాయించాలో డీలిమిటేషన్ ప్రకారం నిర్ణయిస్తూ ఉంటారు. మన దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ ఎప్పుడెప్పుడు చేశారో ఇప్పుడు తెలుసుకుంటే 1951 జనాభా లెక్కల ప్రకారం అప్పటి జనాభా 36.1 కోట్లు కాగా ఒక్కో సీటుకు దాదాపు 7.3 లక్షల మందిని సగటుగా తీసుకుని 495 లోక్సభ సీట్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1961లో జనాభా లెక్కల ప్రకారం 43.9 కోట్ల జనాభాకు 8.4 లక్షల మందిని సగటుగా 522 సీట్లకు పెంచారు. 1971 జనాభా లెక్కల ప్రకారం 54.8 కోట్ల జనాభాకు 10.1 లక్షల మంది జనాభాకు ఒక సీటుగా 543 సీట్లు నిర్ధారించారు. ఇక 1971 తర్వాత దేశంలో జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేయడంతో పాటు డీలిమిటేషన్ ప్రక్రియను 25 ఏళ్ల పాటు నిలిపేశారు. 2001లో 84వ సవరణ చట్టంతో 2026 వరకు మరో 25 ఏళ్ల పాటు నియోజకవర్గాల పెంపుని వాయిదా వేయాలంటూ అప్పటి వాజ్పేయి ప్రభుత్వం తీర్మానించింది. 2001లో సీట్ల సంఖ్యను మార్చకుండానే నియోజకవర్గాల సరిహద్దులను కూడా సర్దుబాటు చేసేశారు. ప్రస్తుతం భారతదేశ జనాభా 142 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం లోక్సభలో 543, రాజ్యసభలో 250 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే ప్రస్తుతం ఉన్న 142 కోట్ల జనాభా ఆధారంగా 20 లక్షల మందిని సగటుగా తీసుకుంటే లోక్సభ సీట్ల సంఖ్య 543 నుంచి 753కు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు కలిగే నష్టం ఏంటి అనే విషయానికి వస్తే జనాభా ప్రకారం లోక్సభ స్థానాల సంఖ్య పెరిగితే దక్షిణాది రాష్ట్రాలు ఎలా నష్టపోతాయి? డీలిమిటేషన్ ప్రక్రియ మీద దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? ఈ విషయాలకు వస్తే 1971వ సంవత్సరంలో జనాభా నియంత్రణ కార్యక్రమంలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల గణనీయంగా తగ్గిపోయింది. ఇదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా మారింది. ఒకవేళ డీలిమిటేషన్ ప్రక్రియ అమల్లోకి తీసుకువస్తే జనాభా నిష్పత్తి ప్రకారం జనాభా ఎక్కువ ఉన్న చోట లోక్సభ సీట్లను పెంచడం, జనాభా తక్కువగా ఉన్న చోట లోక్సభ సీట్లను తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే దక్షిణాది రాష్ట్రాల కన్నా ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండడంతో ఉత్తరాదిన పార్లమెంట్ సీట్లు పెరగడంతో పాటు దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం లోక్సభలోని 543 సీట్లలో దక్షిణాది రాష్ట్రాల్లో 129 స్థానాలున్నాయి. తెలంగాణకు 17, ఏపీకి 25, కేరళకు 20, తమిళనాడుకు 39, కర్ణాటకకు 24 సీట్లున్నాయి. ప్రస్తుతం భారతదేశ జనాభా ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియలో 20 లక్షల జనాభా నిష్పత్తి ఆధారంగా పరిశీలిస్తే మొత్తం లోక్సభ సీట్లు 753కు చేరుకుంటాయి. అయితే జనాభా ఆధారంగా దక్షిణాది రాష్ట్రాలకు 144 సీట్లు మాత్రమే దక్కే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణకు 20, ఏపీకి 28, కేరళకు 19, తమిళనాడుకు 41, కర్ణాటక 36 సీట్లు వస్తాయని అంచనాలు వేస్తున్నారు. ఈ లెక్కన దక్షిణాది రాష్ట్రాలకు కేవలం 15 సీట్లు మాత్రమే పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం లోక్సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24% మాత్రమే ప్రాతినిధ్యం ఉండగా డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 24% నుంచి 19%కి పడిపోతుంది. కానీ ఉత్తరాది రాష్ట్రాలైన యూపీలో ఎంపీ సీట్ల సంఖ్య 80 నుంచి 128కి, బీహార్లో 40 నుంచి 70కి,
30కి, మధ్యప్రదేశ్లో 29 నుంచి 47కి, మహారాష్ట్రలో 48 నుంచి 68కి, రాజస్థాన్లో 25 నుంచి 44కి పెరిగే అవకాశం ఉంది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో 414 లోక్సభ స్థానాల నుంచి 609 లోక్సభ స్థానాలకు పెరిగే అవకాశం కూడా ఉంది. అంటే ఉత్తరాదిన దాదాపుగా 195 సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కల ప్రకారం లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందని దక్షిణాది రాష్ట్రాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక భారతదేశం జీడీపీలో 34% ఆదాయం దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం నుంచి వచ్చే నిధుల సంఖ్య తక్కువగా ఉందని, మరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియతో లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గడంతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం నుంచి వచ్చే నిధుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని కూడా దక్షిణాది రాష్ట్రాలు కేంద్రం మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆదాయం మాది, అధికారం మీద అంటూ ప్రశ్నిస్తున్నాయి కూడా. డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే ఉత్తరాది రాష్ట్రాలు నిజంగా లాభపడతాయా? ప్రస్తుతం ఎంపీ సీట్లు సమానంగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో డీలిమిటేషన్ తర్వాత సీట్ల సంఖ్యలో ఎందుకింత వ్యత్యాసం? భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? లోక్సభలో ప్రాతినిధ్యం లేకుంటే ప్రజల సమస్యలు కేంద్రం దృష్టికి ఎలా వస్తాయి? డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే అన్ని రాష్ట్రాలకు లాభం చేకూరేలా ఉండాలి. కానీ కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఎక్కువగా లాభం చేకూరే అవకాశం ఉంది. ఒక యూపీలోనే 80 నుంచి 128 సీట్లు పెరుగుతాయి. అంటే ఎక్కువ శాతం నిధులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి దక్కే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాల నుంచి 28 స్థానాలకు పెరిగితే రాజస్థాన్లో మాత్రం 25 నుంచి 44 లోక్సభ సీట్లు పెరిగే అవకాశం ఉంది. జనాభా తక్కువగా ఉండే ఈశాన్య రాష్ట్రాలు కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఒక్క నిధుల విషయంలోనే కాకుండా ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో కొన్ని రాష్ట్రాలకు తీవ్ర నష్టం చేకూరే అవకాశం కూడా ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గిపోతే ప్రజల సమస్యలు, రాష్ట్రాల అవసరాలు కేంద్రం దృష్టికి తీసుకువచ్చే అవకాశం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక డీలిమిటేషన్ ప్రక్రియ మీద దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీలు ఎందుకు ఘాటైన విమర్శలు చేస్తున్నారు? రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా దక్షిణాది రాష్ట్రాలు మిగులుతున్నాయని కేరళ సీఎం పినరై విజయన్ చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు దక్షిణాదిలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. కేరళ, తమిళనాడు, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలు డీలిమిటేషన్ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకించడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం ఉన్న జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కనుక దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా యువత అవకాశం కోల్పోవడంతో పాటు మన సాంప్రదాయాలు, సామాజిక న్యాయం కూడా దెబ్బతింటుందని, ఈ పరిణామాలతో మన దేశంలో రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా దక్షిణాది రాష్ట్రాలు మిగిలిపోతాయని తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా వ్యాఖ్యానించారు. ఎలాంటి చర్చలు చేపట్టకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం భావిస్తోందని, అది దక్షిణాది రాష్ట్రాలకు చాలా డేంజర్ లాంటిదని కేరళ సీఎం పినరై విజయన్ వ్యాఖ్యానించారు. మరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియ న్యాయబద్ధంగా, పారదర్శకంగా చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా డిమాండ్ చేస్తున్నారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ ఫెయిర్ డీలిమిటేషన్ వేదికను కూడా తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రతిపాదించారు. తమిళనాడు వేదికగా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీకి కేరళ సీఎం పినరై విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరయ్యారు. డీలిమిటేషన్ ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డీలిమిటేషన్ ప్రక్రియలో ఏ రాష్ట్రాలకు సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం, సర్జికల్ స్ట్రైక్, వక్ఫ్ బోర్డుల అధికారాలను రద్దు చేయడం వంటి సంచలన నిర్ణయాలు తీసుకునే నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి డీలిమిటేషన్ ప్రక్రియ పేరుతో రాజకీయాలను హాట్ టాపిక్ గా మార్చింది. రాజ్యాంగం ప్రకారమే డీలిమిటేషన్ ప్రక్రియను చేపడుతున్నామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ తెర వెనుక బీజేపీ ప్లాన్ వేరే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే 50 ఏళ్లుగా చేయని డీలిమిటేషన్ ప్రక్రియను బీజేపీ ఇప్పుడు తెరపైకి తీసుకురావడం వెనుక మతలబు ఏంటన్న చర్చ కూడా ఓవైపు సాగుతోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో బీజేపీ బలంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ బలహీనంగా కనిపిస్తోంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో దక్షిణాది రాష్ట్రాల లోక్సభ స్థానాలు కీలకంగా మారాయి. ప్రస్తుత మోదీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మెజార్టీ లేకపోవడంతో దక్షిణాది పార్టీలైన టీడీపీ, జనసేన వంటి ప్రాంతీయ పార్టీల మద్దతు తీసుకోవడం తప్పనిసరి అవుతోంది. దశాబ్దాలుగా దక్షిణాదిలో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నించినప్పటికీ సాధ్యం కావడం లేదు. దీంతో
ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచుకొని లోక్సభ ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందేందుకే ఈ డీలిమిటేషన్ ప్రక్రియను తెరపైకి తీసుకువచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా లోక్సభ స్థానాలను పెంచడంతో భవిష్యత్తులో జరగబోతున్న జమిలి ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలుపొందేలాగా మోదీ ప్రభుత్వం పావులు కదుపుతోందని కూడా మిగతా రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియ మీద దక్షిణాది రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు అభ్యంతరం ఏంటి అనే విషయానికి వస్తే, జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే కొన్ని రాష్ట్రాలే లబ్ధి పొందే అవకాశం ఉంది. జనాభా తక్కువగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి ఏంటి? డీలిమిటేషన్ ప్రక్రియతో నష్టపోయే రాష్ట్రాలకు కేంద్రం అందించే ప్రత్యామ్నాయ మార్గాలేంటి? డీలిమిటేషన్ ప్రక్రియతో నష్టపోతామన్న రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందా? ఒక్క జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రకారం చేపట్టడమే కాకుండా జీడీపీలో రాష్ట్రాల వాటాను కూడా పరిగణలోకి తీసుకోవాలని దక్షిణాది రాష్ట్రాలు కోరుకుంటున్నాయి. జీడీపీకి పన్నుల రూపంలో అధిక ఆదాయాన్ని అందిస్తూ రాజకీయ ప్రాతినిధ్యంలో మాత్రం అన్యాయం జరగడాన్ని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా పెంచాలని కూడా దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే తక్కువ జనాభా కలిగిన తమకు కేంద్రం నుంచి వచ్చే నిధులలో వాటా పెంచాలని కూడా, ఆ తర్వాతనే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని ఈశాన్య రాష్ట్రాలు కూడా కోరుకుంటున్నాయి. ఇక జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరికి అన్యాయం జరగకుండా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడతామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ 2026లో డీలిమిటేషన్ ప్రక్రియ సాధ్యమేనా అనే అనుమానాలు కూడా లేవనెత్తుతున్నాయి. 2021లో జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ కోవిడ్ కారణంగా జరగలేదు. ఇప్పుడు జనాభా లెక్కలను సేకరించడంతో పాటు డీలిమిటేషన్ ప్రక్రియ మీద కమిషన్ వేసి ఓ ప్రక్రియను కేంద్రం పూర్తి చేయడం సాధ్యమేనా అనే అనుమానాలు కూడా మరోవైపు వ్యక్తమవుతూనే ఉన్నాయి. మొత్తంగా జనాభా లెక్కలను పూర్తి చేసి పెరిగిన జనాభా ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాతనే డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. డీలిమిటేషన్ ప్రక్రియ మీద దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు వ్యక్తం చేసే అనుమానాలను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా? జనాభా ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే కనుక దక్షిణాది రాష్ట్రాలు కోరుకుంటున్నట్టు కేంద్ర నిధులలో దక్షిణాది రాష్ట్రాల వాటాను పెంచే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఈశాన్య రాష్ట్రాలు డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోవడంతో పాటు నిధులు అందక అభివృద్ధిలో వెనుకపడే ప్రమాదం కూడా ఉంది. ఇక జమిలి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే మోదీ ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని చూస్తోందా? ఇప్పటికే కేంద్రంలో ఉత్తరాది నాయకుల ఆధిపత్యం ఎక్కువైందన్న భావనలో దక్షిణాది రాజకీయ పార్టీల నాయకులున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అన్న సెంటిమెంట్ మొదలయ్యే అవకాశం కూడా ఉంది. మొత్తంగా డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి. మరి ఈ డీలిమిటేషన్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.